వెల్కమ్ టు AvikaAmmakutti. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈ చింతకాయ పచ్చడి పెట్టినప్పటిది అయితే నేను పోస్ట్ చేయడం కాస్త లేట్ అయ్యింది. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల వీడియో పెట్టడానికి కాస్త డిలే అయ్యింది. కానీ ఈ చింతకాయ చట్నీ, అదే తొక్కు పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 year పాటు నిలువ ఉంటుంది అన్నమాట. చింతకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది కాస్త పండు కాస్త కాయ, అది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సరే అండి, ఈ ముచ్చట్లు ఎప్పుడు ఉండేవి కదా. అయితే ఇప్పుడు చింతకాయ పచ్చడికి ఫస్ట్ పచ్చిమిర్చి తొడిమెలు తీసి కడిగి ఆరబెట్టాలి. అలాగే చింతకాయలు కూడా బాగా దాంట్లో ఉన్న నార మొత్తం తీసి మంచిగా కడిగి వాటిని కూడా ఆరబెట్టుకోవాలన్నమాట. దీనికి తేమ ఉండకూడదు, ఎండాలన్నమాట. అంటే ఎండడం అంటే కాస్త గాలికి నీడలోనే ఆరాలి. ఈ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే, చింతకాయలు ఎంత తీసుకుంటామో అలాగే పచ్చిమిర్చి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. ఇక చట్నీకి పక్క వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తారు కదా. ఫస్ట్ అయితే రోకలికి బొట్లు పెట్టి, తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా బొట్లు పెట్టి చట్నీ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇది చాలా సాంప్రదాయంగా పెడతారండి పచ్చడి పల్లెటూళ్ళలో. కాబట్టి మనం కూడా దాన్నే ఫాలో అయిపోతున్నాం. ఇక ఫస్ట్ దీంట్లో ఉప్పు కూడా అండి, 1 kg చింతకాయలకి 1/2 kg ఉప్పు పడుతుంది. అలాగే పచ్చిమిర్చికి కూడా 1/2 kg పచ్చిమిర్చికి 1/2 kg ఉప్పు పడుతుంది. ఆ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి తీసుకోవడం కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఒక 75% పండు తీసుకోవాలి, ఒక 25% కాయలుగా తీసుకోవాలి. అలా అయితే పచ్చడి అనేది కలర్ఫుల్గా వస్తుందన్నమాట, టేస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మొత్తం చింతకాయల్ని చితగొట్టి పక్కన వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా దాన్ని కూడా మంచిగా నూరాలన్నమాట. నూరాలి, చితగొట్టాలి. తర్వాత దాంట్లో ఇంకొకటి మెయిన్ థింగ్ అండి, మెంతి పొడి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీనికి ఒక 3 kgs వచ్చినాయి కదా. ఇప్పుడు 1.5 kg చింతకాయలు, 1.5 kg పచ్చిమిర్చి, దానికి ఒక దగ్గర 1/2 kg పడుతుంది. అలా అయితే బాగుంటుంది. ఒకవేళ ఎక్కువైనా పర్లేదు మెంతి పిండి, కానీ తక్కువగా కాకుండా చూసుకోవాలన్నమాట. తక్కువగా అయితే ఏంటంటే జిగురు ఉండదు, తక్కువగా ఉంటుంది, జిగురు ఉండదు. కాబట్టి తొందరగా చెడిపోతుంది. అంటే చెడిపోవడం అంటే అంతా ఇలా పొడి అయిపోతుంది అనమాట. సో ఈ మెంతిపిండి కరెక్ట్గా ఉంటే 1 year కాదు 2 years అయినా పర్ఫెక్ట్గా, అంటే మనం పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పసుపు కూడా సేమ్ మంచి కలర్ వచ్చే పసుపు తీసుకోవాలి. కొమ్ములతో ఆడించింది అయితే మరీ బాగుంటుంది. ఇప్పుడు స్వస్తిక్ కూడా అలానే ఉంది కదా, నేనైతే స్వస్తికే యూజ్ చేశాను. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని దీంట్లోనే వేసి చితగొడతారనమాట. కానీ దానివల్ల కూడా కాస్త బ్లాక్ అయిపోతుంది. కాబట్టి వెల్లుల్లి రెబ్బల్ని పచ్చడి మొత్తం దంచిన తర్వాత డైరెక్ట్గా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకొకటి అండి, ఈ చింతకాయలు చితకొట్టేటప్పుడు దాంట్లో బిచ్చలు ఉంటాయి కదా, అది చితకకుండా చూసుకోవాలన్నమాట.
ఎందుకంటే అవి దాంట్లో మెత్తగా అయితే వగరు అనేది వచ్చేస్తుంది, పచ్చడి టేస్ట్ ఉందన్నమాట. సో కాబట్టి ఈ గింజల్ని మెదుపుకోకుండా ఒకవేళ మీకు వీలైతే చేతితో తీసి పక్కన పెడుతూ ఉండండి, అలా అయితే మెదగవు అన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పచ్చడి ఎలా వచ్చింది అన్నది కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఒకవేళ పచ్చడి పెట్టాలి అంటే దీన్ని ఫాలో అయిపోతే 1 ఇయర్ పాటు పర్ఫెక్ట్గా నిలువ ఉండే తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి, నేనైతే ఇలా వెల్లుల్లి రెబ్బల్ని ఇప్పుడు మనం దంచుకున్న చట్నీ మొత్తం ఒక పెద్ద గిన్నెలో వేసి ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసి మంచిగా కలుపుతున్నాను అన్నమాట. ఇలా మొత్తం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా తయారైన చట్నీని ఒక పింగాణి దాంట్లో కానీ జాడీలు ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకుంటే మంచిది. కానీ నా దగ్గర అవి లేవు కాబట్టి నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి తర్వాత ఈ పచ్చడి మొత్తం పెట్టేసుకోవాలి. దానిపైన కూడా కాస్త మెంతిపిండి మిగిల్చుకోవాలండి, మొత్తం అప్పుడు వేసుకోకుండా. ఆ మిగిలిన మెంతిపిండి కూడా పైన వేస్తే ఈ చట్నీ మొత్తం పెట్టిన తర్వాత డబ్బాలో పెడతాం కదా, తర్వాత ఆ మిగిలిన పిండి కూడా వేసి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది ఖచ్చితంగా అంటే 1 ఇయర్ ఏమీ టెన్షన్ లేకుండా సూపర్గా నిలువ ఉంటుందన్నమాట. ఇంకా మనం టెన్షన్ పట్టాల్సిన అవసరమే లేదు. 1 ఇయర్ ఈజీగా తినొచ్చు అన్నమాట. ఇంకా ఒకేసారి మేము అంటే కొత్త చట్నీ కూడా కాస్త కారంగా ఘాటుగా చాలా బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.